గ్వాటమెలాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 55 మంది మరణించగా 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల్లో పిల్లలు కూడా ఉన్నారని సహాయక అధికారులు పేర్కొన్నారు. ఇప్పటివరకు 53 మృతదేహాలను వెలికితీశామని, మరొక 2 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని అధికారులు తెలిపారు. ఈ విషాద ఘటనపై అధ్యక్షుడు బెర్నార్డో అరేరో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 3 రోజుల పాటు గ్వాటమెలాలో సంతాప దినాలుగా ప్రకటించారు. అమెరికా అరిజోనాలోని స్కాట్స్ డేల్ విమానాశ్రయంలో మరో విమాన ప్రమాద ఘటన చోటు చేసుకుంది. 2 విమానాలు ఢీకొనడంతో ఒకరు ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఓ ప్రైవేట్ జెట్ విమానం రన్వేపై నుంచి అదుపు తప్పి ఇంకో బిజినెస్ జెట్ను ఢీకొట్టింది. 2 విమానాలు ఒకదానికి ఒకటి ఢీకొనడంతో భారీ శబ్దం రాగా చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. అధికారులు గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విమానంలో ఎంతమంది ఉన్నారన్న పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అక్రమ వలసదారుల అంశంలో అమెరికా బాటలోనే బ్రిటన్ కూడా వెళ్తుంది. బ్రిటన్లోకి అక్రమంగా వచ్చి ఉద్యోగం చేసుకుంటున్న 600 మందికి పైగా వలసదారులను అక్కడి ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అక్రమ వలసదారులకు ముగింపు పలుకుతామని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అన్నారు. బ్రిటన్లో అక్రమ వలసదారుల సంఖ్య పెరిగిందని, అక్రమంగా వచ్చి పనిచేసుకుంటున్నారని ఆయన తెలిపారు. సరిహద్దు భద్రతపై స్పెషల్ ఫోకస్ పెట్టిన కీర్ స్టార్మర్ ప్రభుత్వం రెస్టారెంట్లు, బార్లు, కార్ వాషింగ్ సెంటర్లు, ఇతర స్టోర్స్లో పనిచేస్తున్న 600 మందిని అరెస్ట్ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాలనను బలోపేతం చేసే దిశగా ఎలా అడుగులు వేయాలి అనే అంశంపై జరగనున్న సమిట్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ప్యారిస్ చేరుకున్నారు. మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన విందులో ఇరు దేశాధినేతలతో పాటు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ కూడా పాల్గొన్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమిట్లో ప్రపంచ నాయకులంతా పాల్గొనున్నారు. సమిట్ తర్వాత ఫ్రాన్స్ అధ్యక్షుడితో భేటీ అయి ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. ఫ్రాన్స్ పర్యటన అనంతరం ప్రధాని మోదీ అమెరికాలో 2 రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ఇరు దేశాల సంబంధాలపై చర్చించనున్నారు. పంజాబ్లో ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. 3 నిందితుల నుంచి AK-47 రైఫిల్స్, 2 పిస్తోళ్లు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 3న ఫతేగఢ్లో పోలీస్ చెక్పోస్ట్ వద్ద పేలుడుకు పాల్పడింది వీరేనని పోలీసులు తెలిపారు. నిందితులు పారిపోయేందుకు కాల్పులు జరపగా పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో 2 నిందితులకు గాయాలయ్యాయని పోలీసులు వెల్లడించారు. నిందితులు అమృత్సర్కు చెందిన వారిగా గుర్తించారు. దుబాయ్లో ఉంటున్న ఓ వ్యక్తి నిందితులకు ఆయుధాలు, డబ్బులు సమకూర్చారని అమృత్సర్ పోలీస్ కమిషనర్ తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కుంభమేళాకు వెళ్లిన తెలుగు యాత్రికులు ప్రయాణిస్తున్న మినీ బస్ లారీని ఢీకొట్టడంతో 7 యాత్రికులు అక్కడికక్కడే మృతి చెందారు. మధ్యప్రదేశ్ జబల్పూర్లోని సింహార సమీపంలో సిమెంట్ లోడ్తో వెళ్తున్న లారీ హైవేపైకి రాంగ్ రూట్లో రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. మినీ బస్సు చిక్కుకున్న యాత్రికులను స్థానికులు, పోలీసులు కాపాడి బయటకు తీశారు. క్షతగాత్రులు సింహార ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వారంతా హైదరాబాద్లోని నాచారం వాసులుగా గుర్తించారు. సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అంతా పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఫైళ్ల క్లియరెన్స్ వేగవంతం చేయాలని, అంతా ఆన్లైన్లో ఉన్నప్పుడు ఎందుకు ఆలస్యం అవుతుందని ప్రశ్నించారు. పాలనా వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని, స్వర్ణాంధ్ర 2047 ద్వారా లక్ష్యాలను నిర్దేశించుకున్నామని, 15% వృద్ధి రేటుతో ఆర్థిక వ్యవస్థ సురక్షితం కావాలని ఆయన అన్నారు. సమర్థ నాయకత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి చెప్పారు. పలు అంశాలపై మంత్రులకు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. 1/70 యాక్ట్ మార్చే ఎలాంటి ఆలోచన ప్రభుత్వానికి లేదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. 1/70 యాక్ట్ను పరిరక్షిస్తామని, ఆదివాసీ చట్టాలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, గిరిజనులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని విజ్ఞప్తి చేశారు. దీనిపై కొన్ని పార్టీలు విష ప్రచారం చేస్తున్నాయని, గిరిజనులకు మెరుగైన సంక్షేమం అందిస్తూ వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని ఆమె అన్నారు. గిరిజన హక్కులకు భంగం కలిగేలా అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై గిరిజన సంఘాలు చేస్తున్న ఆందోళనలో భాగంగా నేడు, రేపు ఏజెన్సీ బంద్కు పిలుపునిచ్చారు. ఉదయం నుంచే వ్యాపార, వాణిజ్య సముదాయాలను మూసివేశారు. ఆర్టీసీ బస్సులను కాంప్లెక్స్ నుండి బయటకు రానియకుండా నిలిపివేశారు. అరకు, పాడేరులోని పర్యాటక ప్రాంతాలను మూసివేశారు. టూరిజం ముసుగులో గిరిజన భూములను కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని, గిరిజనులు దోపిడీ చేసే కుట్ర జరుగుతుందని అయ్యన్నపాత్రుడు తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని గిరిజన సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. యాదగిరిగుట్ట అనుబంధ ఆలయం పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు గజవాహనంపై ఆలయ తిరుగుదుల్లో ఊరేగుతూ కళ్యాణ మండపానికి చేరుకున్న తర్వాత స్వామి అమ్మవారులను అధిష్టింపజేసిన అర్చకులు కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. ఆలయ ఈవో భాస్కర్ రావు, ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు అందజేశారు.